సైడ్ బ్రో, అంత పాపం ఎందుకు? ఇక్కడైతే లొకేషన్ చాలా బాగుంటుంది. ఎంత బాగుంటుందంటే చూసారా ఎంత పింక్ కలర్లో ఉందో. డ్రాగన్ ఫ్రూట్ నుంచి చాలా బై ప్రొడక్ట్స్ అయితే ఇప్పుడు మార్కెట్లోకి రావడం జరిగింది. అండ్ ఈ ఫ్రూట్తో వైన్ కూడా తయారు చేస్తున్నారు. అది చాలా ఎక్కువ కాస్ట్ ఉంటుంది. ఫ్లవర్ అయితే వస్తుంది అనమాట. ఆ ఫ్లవర్ నుంచి కాఫీ పౌడర్ తయారు చేస్తారు. జంపర్ మే బంపర్ అదిరిపోయింది, చాలా బాగుంది. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మా డ్రాగన్ ఫ్రూట్ తోటకైతే వచ్చేసాం. ఇక్కడ చాలా పళ్ళు అయితే ఇప్పుడు కాయడం జరిగింది. ఇప్పుడు వాటిని కోసుకొని ఇంటికైతే పట్టుకెళ్ళిపోతున్నాను. అందుకోసం ఇప్పుడు మా తోటకు వచ్చాను. ఆల్రెడీ నా తోటని మీకు కొన్ని వీడియోస్ అయితే చేయడం జరిగింది. తోట ఇప్పుడు ఇలా ఉండడానికి గల రీజన్ కూడా నేను లాస్ట్ వీడియోలో చెప్పడం జరిగింది. మీకు వీలైతే ఒకసారి ఆ వీడియోస్ చూడండి. ఇప్పుడు నా తోట మొత్తం చూడండి. ఈ మొక్కలన్నీ చాలా కింద పడిపోయినా కూడా మనకి ఇప్పుడు క్రాప్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దీనికి నేను వాడే ఎరువులు, నేను వాడే పద్ధతుల వల్లే ఈ స్టేజ్లో ఉన్నా కూడా క్రాప్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. నాకు చాలా హ్యాపీగా ఉంది. బట్ ఇలా మొక్కలు అయిపోయినందుకు చాలా బాధగా కూడా ఉంది. కానీ ఇప్పుడు మనం ఏం చేయలేం, అంతా అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఏవైతే పళ్ళు ఉన్నాయో ఆ పళ్ళుని కోసుకొని ఇంటికి పట్టుకెళ్ళడానికి అయితే నేను వచ్చాను. చాలా ఉన్నాయి, తెంపాలి. ఈ మొక్క అయితే చాలా దారుణంగా కాలిపోయింది. నా వీడియోస్లో అది కూడా ఉంటుంది. ఇక్కడ ఐకార్డ్స్లో వీడియో ఇస్తాను చూడండి. నా ఫామ్లో అగ్ని ప్రమాదం జరిగినప్పుడు మొత్తం మొక్కలన్నీ చాలా కాలిపోయాయి. అందులో ఈ లైన్ ఏదైతే ఉందో మొత్తం అంతా కాలిపోయాయి అనమాట. చూడడానికి ఒకసారి దగ్గరికి రా. ఒకసారి ఇలా ఓన్లీ పొల్లల్లా మాత్రమే అయిపోయేవి అనమాట. కనబడుతుంది కదా, ఇలా అయిపోయేవి ఓన్లీ. ఇలా ఉండే మొక్క మళ్ళీ తిరిగి ఇలాంటి క్రాప్ రావడం అనేది చాలా గ్రేట్ అనమాట. ఇలాంటి క్రాప్ రావడం, ఇంత సైజు పళ్ళు రావడం, అలాగే టేస్ట్ రావడం కూడా చాలా మంచిగా నాకు అనిపిస్తుంది. దీనికోసం నేను స్టార్టింగ్లో కాలిపోయిన మొక్కల్ని బ్రతికించడానికి కొన్ని కెమికల్స్ వాడాను. అలాగే ఆర్గానిక్గా కూడా నేను ఈ మొక్కలకు వేయడం జరిగింది. కానీ ఎప్పుడైతే మళ్ళీ మొక్కలు తిరిగి క్రాప్ స్టేజ్కి రావడం జరిగిందో అప్పటి నుంచి నేను పూర్తిగా ఆర్గానిక్కే మారిపోయాను అనమాట. అంటే న్యాచురల్గా ఈ ఆవు పేడ, వర్మి కంపోస్ట్, వేపిండి ఇలాంటివి మాత్రం వాడుతున్నాను. కెమికల్స్ అయితే అసలు నేను వాడటం లేదు. యాక్చువల్గా ఇలా కట్ చేయకూడదు, దీనికి కట్టర్స్ ఉంటాయి. వాటితో కట్ చేసే కంటే ఇలా కట్ చేసుకుంటే నాకు ఈజీగా ఉంటుంది. అంటే మొక్క కూడా డ్యామేజ్ అవుతుంది, బట్ పర్వాలేదు. ఇలా తెంపేటప్పుడు ముళ్ళైతే గుచ్చుకుంటాయి. ఒకసారి రండి. ఈ ముళ్ళు ఉన్నాయి కదా, ఇవి గుచ్చుకుంటే చిన్న మంటగా వచ్చి తర్వాత చాలా వరకు మనకి దురదలా ఉంటుంది. ఓకే, ఇది చూసారా ఎంత పెద్దది ఉందో, అరచెయ్యి ఎంత ఉంది. దీని వేరియంట్ సిఎం రెడ్ అనమాట, కలకత్తా వేరియంట్. చాలా బాగుంటుంది, చాలా స్వీట్గా కూడా ఉంటుంది ఈ ఫ్రూట్. నాకు ఫార్మింగ్ అంటే చాలా ఇష్టం. అందులో నేను చాలా మొక్కలు చిన్నప్పటి నుంచి పెంచేవాడిని. కానీ నేను సొంతంగా నేను ఒక్కనే చేసిన ఫార్మింగ్ ఏదైనా ఉంది అంటే అది ఈ డ్రాగన్ ఫ్రూటే. వర్షంలో ఇప్పుడు తెంపడం జరుగుతుంది. అండ్ మా ఫామ్ అనేది ఆ ఊరికి చాలా దూరంగా ఉంటుంది. చుట్టూ పంట పొలాలు ఉంటాయి, మధ్యలో ఫామ్ ఉంటుంది. ఓకే రా, వేరే మొక్కకి వెళ్దాం. దా, వర్షం అయితే చాలా ఎక్కువ పడుతుంది. ఇక్కడ అయితే లొకేషన్ చాలా బాగుంటుంది. ఎంత బాగుంటుందంటే కొండలు, మేఘాలు, చుట్టూ పంట పొలాలు ఉంటాయి, మధ్యలో మా ఫామ్ అయితే ఉంటుంది. ఈ ఫామ్కి ఎలాంటి కంచి ఉండదు, కానీ ఇక్కడికి వస్తే మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటుంది అన్నమాట.
చాలా ప్రశాంతంగా ఉంటుంది, అందంగా కూడా ఉంటుంది. యూట్యూబ్ ఛానల్ ఉండే ఎక్కువ వీడియోస్ అన్నీ కూడా నేను ఎక్కడ షూట్ చేసినవే, గొడుగు కూడా తెచ్చుకోలేదు నేను. దా మళ్ళీ తీద్దాంలే, వచ్చే రా 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 రా. ఈ చెట్టు కింద ఉన్నారా? అబ్బా ఒకసారి ఆ కొండ వైపు చూపించు. నేను ఈ మొక్కలు కర్రలు పెట్టి, కర్రలకి హోల్స్ పెట్టి, ఈ చిన్న ఐరన్ పొల్లలు పెట్టి వాటి ద్వారా ఈ టైర్ని వాటికి సపోర్ట్గా పెట్టి ఈ మొక్కల్ని వాటిపైన ఇలా పెట్టడం జరిగింది. అయితే ఇప్పుడు ఏమైంది అంటే ఈ కర్రలు అనేవి కాలిపోయిన తర్వాత అండ్ అలాగే ఈ పెస్ట్ చెదలు పట్టేసి కర్ర మొత్తం పాడైపోయి కింద పడిపోవడం జరుగుతుంది మొక్కలు. దానివల్ల నాకు చాలా నష్టం అయితే జరిగిందనమాట. స్టార్టింగ్లో కాలిపోవడం ఒక నష్టమైతే, తర్వాత తిరిగి మళ్ళీ వీటిని ఎతికించి మళ్ళీ క్రాప్ స్టేజ్కి తీసుకొచ్చిన తర్వాత కర్రలు అయితే పడిపోతున్నాయి అనమాట. నాకు చాలా బాధగా అనిపించింది. అండ్ ఇప్పుడు పడిపోతున్నా కూడా తర్వాత మళ్ళీ వేరే కర్రల్ని పక్కన పెట్టడం జరుగుతుంది సపోర్ట్గా. అవి కూడా తిరిగి చెదపట్టేసి పడిపోతున్నాయి అన్నమాట. ఎవరైనా డ్రాగన్ ఫ్రూట్ ఫార్మింగ్ చేయాలి అనుకుంటే కర్రలు పెట్టి చేస్తే మాత్రం మీకు చాలా డ్యామేజ్ అయితే అవుతుంది. మీకు మంచి క్రాప్ స్టేజ్ వచ్చేసరికి ఈ మొక్కలు అయితే పడిపోవడం, ఇలా చెదలు పట్టేసి మొక్కలు కర్రలు పాడైపోవడం జరుగుతుంది. సో కాబట్టి మీరు వేస్తే పోల్స్ పెట్టి వేయండి, లేదా ట్రెల్లిస్ సిస్టమ్ అనేది కొత్తది ఉంది, ఆ ట్రెల్లిస్ పద్ధతిలో కూడా మీరు ఈ ఫార్మింగ్ చేయొచ్చు. అలా అయితేనే మీకు మంచిగా దిగుబడి వస్తుంది, ప్రాఫిట్స్ వస్తాయి. మీరు ఈ ఫార్మింగ్ కష్టపడి చేసినందుకు మీకు ఫలితం అయితే దక్కుతుంది. కర్రలు పెట్టి చేస్తే మాత్రం మీకు అంత మంచిగా దిగుబడి రాదు, అలాగే మీరు పెట్టిన పెట్టుబడి కూడా తిరిగి రాదు. వర్షం ఆగింది, ఇంకా మళ్ళీ మిగిలినవి కోసుకొని ఇంటికి వ్యాంగ్ వెళ్ళిపోవాలి. బా అలా ఉంటుంది. సో కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది. అంతే, మొక్కను చూశారు కదా, ఇది పరిస్థితి. మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఈ వీడియో ఏ విధంగా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి. అండ్ ఎవరైనా డ్రాగన్ ఫ్రూట్ ఫార్మింగ్ చేయాలి అనుకుంటే ఇప్పుడు నేను ఏదైతే చేశానో ఈ టైప్లో, అంటే కర్రలు పెట్టి చేశా కదా, ఈ టైప్లో చేస్తే ఎలా ఉంటుంది పరిస్థితి అని వాళ్ళకి తెలియడం కోసం వీలైతే ఈ వీడియోని షేర్ చేయండి. సో వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది, కర్రలు పెట్టి చేస్తే ఎలాంటి పరిస్థితులు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది అని. చూసారా ఎంత పింక్ కలర్లో ఉందో. ఈ డ్రాగన్ ఫ్రూట్ నుంచి చాలా బై ప్రొడక్ట్స్ అయితే ఇప్పుడు మార్కెట్లోకి రావడం జరిగింది. అందులో మొక్క నుంచి తప్ప మిగిలినవన్నీ కూడా పనికొచ్చే వస్తువులే. అంటే కాస్మెటిక్స్ సంబంధించి అండ్ అలాగే ఫుడ్ కలర్స్ తయారు చేస్తారు. అండ్ ఈ ఫ్రూట్తో వైన్ కూడా తయారు చేస్తున్నారు. అది చాలా ఎక్కువ కాస్ట్ ఉంటుంది. ఒకసారి మీరు చెక్ చేయండి ఎంత ప్రైస్ ఉందో. అండ్ ఈ ఫ్రూట్ నుంచి స్టార్టింగ్ స్టేజ్లో ఫ్లవర్ అయితే వస్తుంది అనమాట. ఆ ఫ్లవర్ నుంచి కాఫీ పౌడర్ తయారు చేస్తారు, చాలా తయారు చేస్తారు దీని నుంచి. చూడండి ఫ్రూట్ దాదా కానీ ఇది మీ ఇద్దరు తీసుకోండి. జంపర్ మే బంపర్ అదిరిపోయింది, చాలా బాగుంది. అంత పాపం ఎందుకు?